ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. చెల్లె ఎటు పోతానవరా? నేనా అన్న డ్రైనేజ్ పైపులు జామ్ అయినాయి అన్న, అవి తవ్వి చూడాలి. గా ప్లంబర్ రవణ దగ్గరకు పోయి రమ్మంటానని పోతాన్నా. దానికోసం నువ్వెందుకు రా పోవుడు? ఫోన్ చేస్తే అయిపోవు కదా. గా అన్న నెంబరు మా దగ్గర ఎక్కడదన్నా, ఏదో ఇప్పుడు అక్కడ ఉండ పట్టుకే పోతాన్నా. మీ అత్తకి చెప్పినా అయిపోవు. మీ అత్త పోకుండా ఎవరినన్నా తోలు కదా. వాళ్ళు ఇల్లు ఈడుందా ఆడుందా ఎక్కడనో ఊరుకోసకు ఉన్నది. అక్కడ దాకా ఎప్పుడు నడుచుకుంటా పోతావు? మా అత్త చల్లగుండా చెప్పి చెప్పి ఆస్టకి అత్తందన్న. 4-5 రోజుల నుంచి మొత్తుకుంటాన్నా, అత్తమ్మ పోయి చెప్పి రాపో లేకపోతే ఎవరన్నా పంపి అని. ఆమె పోదు, ఎవరికి చెప్పది. బట్టలు వెండిన నీళ్లు బోల్ దోమిన నీళ్ళలో పోయి వాసన అత్తందన్న. చూడలేక ఇక నేనే పోతాన్నా. మీ మరిది లేడారా? వాడిని పంపిస్తే అయిపోవు కదా. మాధు ఇక్కడ ఎందుకుంటాడన్న, సిటీలా జాబ్ చేసుకుంటుంటాడు. 10 రోజులకు 20 రోజులకు ఒకసారి రచ్చుకుంటా పోతాడు ఆ పిల్లగాడు. ఇక ఏమున్నాయి ఏం లేవు అని ఆయనకేమెరక. ఈ ఇంట్లో పనులు ఆడోళ్ళు చూసుకున్నాడు అంటే ఇబ్బంది కదా. ఇది ఒక్కటేనా అన్న, ఇంట్లో ఎన్ని పనులు చూసుకుంటలేను. చిలక మీద పని నేనే చూసుకోవాలన్నా, ఇంట్లో పనులు నేనే చూసుకోవాలన్నా. ఏం చేయాలి ఇక? అవుషల్లే, మీకేం తక్కువ పోయిందిరా? మీకేమన్నా పైసలు లేకనా అనిల్ను దేశం పంపించారు? ఇంటికాడు ఉంటే వ్యవసాయం అది చూసుకుంటా ఎంత మంచిగా ఉండు. ఇక్కడ సంపాదించుకోపోనా అంతమందం? మా అత్తకు గదంత ఎక్కడదన్నా. కొడుకుల దగ్గర ఉండాలి, కొడుకులతోటి ప్రేమ ఉండాలన్నది లేదు. పైసంటే పిచ్చి ఆపచ్చన బాగా. అన్నానికి బదులు పైసలు తినమన్నది తింటది. కొడుకును దేశం పంపించింది, ఆయన అక్కడ నుంచి పైసలు పంపించిన కొద్దీ ఇక్కడ ముళ్ళ మీద ముళ్ళెత్తాంది. ఆమెకు ఎవలెట్లా పోతేందన్నా, పైసలు ఉంటే చాలు. ఇద్దరు కొడుకులు, ఒకడు అక్కడ ఉండబట్టే ఒకడు ఇక్కడ ఉండబట్టే. ఇంట్లో పనులన్నీ ఆడోళ్ళు చూసుకోవాలంటే ఎంత తిప్పలు అవుతుందిరా. గాయంత ఆలోచన లేదా ముసల్దానికి? గంత ఆలోచన ఉంటే మంచిగానే ఉండన్నా. ఆమె మనుషుల కంటే పైసకే ఎక్కువ విలువిత్తది. అవురా చెల్లె, మీ మరిది ఏదో ఇష్టపడి అమ్మాయిని చేసుకున్నాడట కదా. మరి ఆ పొల్ల ఈయనే ఉంటుందా అక్కడికి తీసుకుపోయిండా? మా అత్తనేనా నా పంపించేది. కోడళ్ళేమో ఇంట్లోనే ఉండాలి, కొడుకులేమో దేశాల పొంటి పోవాలి. బాగా సంపాదించాలి కదా. పొల్లి ఇన్నే ఉన్నది, పొలగాడే ఆడున్నాడు. మంచిగా ఉన్నదిరా మీ ముచ్చట. ఎవ్వరి ఇంట్లో లేదు ఈ చిత్రం అయితే. సరే గాని ఆ రవాణా పోతాడు, పొద్దు పోతాంది. చెప్పనవో. పోతా అన్న, ఏమో అంత మా రాత. ఏం రాతనో ఏమో. మమత, మమత, ఇంకా నిన్న వెండి షర్ట్ పెట్టిన వాళ్ళకి పెట్టినా. అరే అది ఐరన్ చేస్తే అయిపో. అయ్యో, ముందే చెప్తా అయిపో కదా, ఐరన్ చేసి పెట్టేదాన్ని. అక్కడ నా రూమ్ లో ఐరన్ బాక్స్ ఖరాబ్ అయింది. ఇక్కడన్నా చేసుకుంటే అయిపో, కానీ నీకు ఎప్పుడు మర్చిపోయింది. ఇప్పుడు చేయండి మరి. అదే బాగా టైం అవుతుంది, ఇక లేట్ అవుతా నేను పోతాను. మధు, బ్యాగ్ చదువుతున్నావు, పోతున్నావా? పోతున్నా వదినా, వచ్చి 3 రోజులు అవుతాను. ఈసారి దాన్ని తీసుకోపోతున్నావా, ఒక్కనే పోతున్నావా? లేదు వదినే, నేను ఒక్కనే పోతున్నా. దాన్ని తీసుకోవడం వీలు కాదు వదిన. అక్కడ నేను చేసేదేమో నైట్ డ్యూటీ. డే డ్యూటీ చేయాలంటే 3-4 నెలలు పడుతుంది. అంతవరకు అది ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక్కనే పోతున్నా. పెళ్ళైనప్పటి నుంచి అది ఇక్కడ, నువ్వు అక్కడ. అది నీకు చెప్పుకోలేక బాగా బాధపడుతుంది మధు. జాబు కాడ ఎట్లనన్ను అడ్జస్ట్ చేసుకొని దాన్ని తీసుకుపోరాదు. అది కాదు వదిన, దాని బాధ ఏందో నాకు తెలుసు. నేను చేసే ఆఫీస్లో మనకు ఇష్టం వచ్చినట్టు ఉండరాదు. ఇన్ని రోజులు ప్రమోషన్ కోసం చూసిన, ఒక 2 నెలలు ఒప్పుకోబడితే ఆ ప్రమోషన్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. మమత, ఇన్ని రోజులు నన్ను అర్థం చేసుకున్నది, ఒక 2 నెలలు ఒప్పుకోబట్టు ప్లీజ్. నేను ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేదు. నీ ఇష్టమే నా ఇష్టం. మధు, ఏ ఆడపిల్లకైనా పెళ్ళైనాక భర్తతోటే ఉండాలి, భర్తతోటే గడపాలని ఉంటుంది. అది మా మధ్యలో తిరుగుతుంది కానీ దాని ప్రతి ఆలోచన నీ మీదనే. దాన్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టున్నది. మీ అన్నకు నాకు పెళ్ళైనాక కొద్ది రోజులకే మీ అమ్మ దేశం పంపించింది మీ అన్నను. ఆ బాధ ఏందో నాకు తెలుసు మధు, అర్థం చేసుకుంటావని చెప్తాను. అర్థమైంది వదిన, కొన్ని కావాలంటే కొన్నిటికి ఓర్చుకోవాలి. టైం అవుతుంది, నేను పోతా. అమ్మేటివేంది? అర్థం ఏంటో బయట
సరే సరే నేను ఫోన్ చేసి మాట్లాడతా కానీ నాకు లేట్ అవుతుంది. సరేనా పోతాం. జాగ్రత్త. సరే. ఏమైందిరా పోతానవా? పెళ్ళాన్ని తోలుకపోతానవా? లేదమ్మా తోలుకోపోతలేను. మరి నేను రాందే పోతానవేంద్రా? ఇవరిదాకా నీకోసం చూసిండే, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, లేట్ అవుతుంది అని పోతున్నా. అవు కొడుకా, నీకు పెళ్ళం వచ్చిన కాని చెల్లి నన్ను బొత్తిరకే కళ్ళకు గాంతలేవురా. పెళ్ళం ఒక్కతే కనబడుతుంది నీకు, అవ్వ కనబడతలేదు. ఎందుకే అమ్మ అట్లా మాట్లాడతావు? నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ మాట కాదన్నా నీ మాట తీసేసిందా? నీకు విలువిచ్చే కాదు దాన్ని ఇక్కడ ఉంచిపోతున్నా. అన్ని తొందరపడి ఎగిరితపడి మాటలు మాట్లాడతావు ఎందుకే? అది ఇక్కడ ఉంటే దానికి ఏం తిప్పలైతుందిరా? మరి ఏమన్నా గుట్టలు మోత్తాందా, లేకపోతే మొద్దులు మోత్తాందా, లేకపోతే ఎవరికైనా కైకిలు పోతాందా? ఇంట్లో పనైనాయే, ఇంట్లో పని తప్పితే శల్క పని. ఏమో నౌకరు వేరకు చేస్తాండు. నువ్వు ఇట్ట పని లగ్గం చేసుకున్నావని దానికి ఏం పని చెప్పక మంచకాడికి అన్ని తీసుకొచ్చి పెట్టి కాలు కింద పెట్టకుండా చూసుకోన్నారా? మరి నేను గట్ల అన్ననాయా అమ్మ? అన్ని మాటలు మీద వేసుకొని మాట్లాడతావు ఎందుకే అట్లా మాట్లాడతావు? ఏమోరా, నా మాట అన్న విలువలేదు, నేనన్నా విలువలేదు. అందుకే నారా ఇష్టమైన పెళ్ళాన్ని తీసుకొచ్చుకున్నావు. నేనేమన్నా అద్దానా? పో ఆళ్ళైతే అన్నావు కదా, పోయినాక ఫోన్ చేయి, తైలంగా పో. జరుగుర్రి. వీడెప్పుడెప్పుడు పోతాడా అని 2-3 రోజుల నుంచి చూస్తానా. నన్ను కాదని వీడు ప్రేమించి లగ్గం చేసుకొని దీన్ని ఇంటికి తీసుకొచ్చిండు. నేను ఆశ పడ్డది నాకు దక్కకుండా చేసిండు. నా ఆశ నిరాశ చేసిండు. నేనెందుకు ఇడిచిపెడతా? నాకు కావాల్సింది దక్కించుకునేదాకా నేను అస్సలకే ఇడిచిపెట్టా. ఇది ఎట్లా ఈ ఇంట్లోకి వచ్చిందో అట్లనే ఈ ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు చేస్తా. అవ్వరిదాకా నేను కంటి నిండా నిద్రనే పోను. ఈ ముఖ్యమన్న అత్త అన్నాడు, ఇంకా అత్తలేక బాయ్. శాంతక్క, శాంతక్క లేరా ఇంట్లో? ఇటు వేరు ఎవరు వచ్చిన వానే అన్న, ఇంత ఆలస్యం వచ్చినవేందే? నేను చెప్పిన పని ఏం చేసినావు? అత్తారా వాళ్ళు? ఎక్కడ చెల్లే? నిన్న భయాన్ని తీసుకున్నాడు, రేపు అత్తా అన్నాడు. ఇలా పోయి చూసే వరకు కోటలు తాగిడు, మంచిగా అన్నాడు. అనుకున్న పని వెస్ట్ అయిపోయాయి. అయ్యో అన్న, నా కొడుకు ఇయాలనే వేయిండు. ఆ పావులోని పిలిపించి ఆ పావుతో కాటేసి చంపిస్తే మన చేతికి మట్టంటకుంటుండు. పని అంతా ఉత్తదైపాయ్. ఎందుకు రంది పడతాను చెల్లే? ఇంకెన్నిలో చేయడానికి? ఒక్కటి కోడళ్లకు అనుమానం లేకుండా నువ్వు ఏం చేసినా, లేకుంటే నేను దొరుకుతాను, నువ్వు దొరుకుతావు. అన్నా అదంతా నేను చూసుకుంటానే. మూదాలైతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. దా ఇంట్లోకి పోదాం. మమత, మధువే నన్ను బాధపడుతున్నావా అనే? ఎందుకు బాధక్క? జాబ్ ఇంపార్టెంట్ కదా. ఏం కదలే, మళ్ళీ తొందరనే వస్తాడు. కొయ్యి తొందర కొయ్యి. కూసోయే. చాక్ ఎక్కడ ఉంది అక్క? ముత్యం బాబు వచ్చినట్టున్నాడు కదనే. ఈ బాబు 2 రోజులకు ఒకసారి అత్తమ్మ దగ్గరికి ఏమిటికి వస్తాడు? అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఏమో తీయక్క, అత్తమ్మకు దగ్గర చుట్టాం కదా, మంచి చెడ్డకి అచ్చుకుంటూ పోతున్నట్టు ఉన్నాడు. మనకెందుకు తీ? ఏమోనే. మమతా, సప్న, ముత్యం బాబు వచ్చిండు, ఛాయ్ తీసుకురాండ్రి. తెత్తన్న అత్తమ్మ. అంత మంచిదేనా బాబు? ఛాయ్ తాగన్నా. అన్నా, అది ఎట్లా నన్ను చేసి ఇంట్లోకి వెళ్ళిపోవాలి.
నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే. ఇగో అన్న, నీ తమ్ముని బిడ్డ ఈ ఇంటికి కోడలుగా రావన్నంటే అది ఈ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అది నా జిమ్మదారు. సరే అన్న, ఎట్లన్నా చేసి నీ తమ్ముని బిడ్డ నా ఇంటికి కోడలు కావాలి, గంతే. సప్నా, అత్తమ్మా ఏం చేస్తానవే? బోల్దోంకి వచ్చిన అత్తమ్మా, చదువుతాన్నా. తిన్నరా? తిన్నాం అత్తమ్మా. మరి ఇంకేం చూస్తారు? షేన్ మొక్కై ఓ రాదుండ్రి. షేన్ కాడ ఇప్పుడేం పని ఉన్నది అత్తమ్మా? ఏం పని ఉన్నదంటానవేందే? ఆ మక్క షేన్ల మొత్తం గడ్డి పెరిగింది, అదంతా వీక్ సాపేయద్దా? ఏమో ఏం పని ఉన్నది అనుకుంటా మంచిగా తినుకుంటాం అంటారు. అయ్యో, ఎందుకత్తమ్మా అంత కోపానికి అత్తాను? నేను ఇంటికాడ ఉన్నది నిన్న మొన్ననే కదా. అంతకుముందు పొలం కలిపి పొలానికి మందు కొడితే మందు చల్లి పొలం పనులన్నీ తీర వేసుకుంటే పోతా తీయత్తమ్మా. పోతా అని నువ్వు ఒక్కదాని అనుడు కాదు, నీ తోటిది లేదా, దాన్ని కూడా ఎంబడి తీసుకపో. అదెందుకు అత్తమ్మా? అది ఇంట్లో పనులు వేసుకుంటది, నేను పోయా గడ్డంత వీకత్తా. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటానవా? నువ్వు ఒక్కదానివే తింటానవా తిండి? అది ఉంటలేదా? అది తింటలేదా? తిండి తిన్నప్పుడు పని చేయాలని తెలియదా? ఏమన్నా అంటే దాన్ని ఎంకేసుకొచ్చు నేర్చాను. అది కాదత్తమ్మా. మాట్లాడక మళ్ళా. అత్తమ్మా, నా వల్ల అక్కని ఎందుకు అన్ని మాటలు అంటున్నావు? చేనుకాడికి అక్కతో నేను పోతుంది. పోర్రి, నాకు చిన్న పని ఉన్నది, పని చూసుకొని అత్తా. సరే అత్తమ్మా. నేను లేను కదా అని నిమ్మలంగా కూకుండి చెయ్యకూర్రి పని. నేను వచ్చి చూస్తా ఏ పాటి పని చేసిర్రు. సరే అత్తమ్మా. మమత దా. వచ్చినాక చెప్తా అమ్మలాలా. ఏందే పని చేయబడుతుందని ఇక్కడ నిమ్మలంగా కూర్చున్నారా? అయ్యో, గట్లేం లేదత్తమ్మా, అంత గావర గావర అవుతుందని అచ్చి నీళ్ళు అవుతాను. ఇదో తొంపానే. ఎందుకత్తమ్మా అట్లా మాట్లాడతాను? పని చేయందే చేసినామని అంటావా? అది కొయి చూస్తే కనబడదా మేమేం పని చేసినావా అని? ఎప్పుడు చేయని పేరు చేస్తావు? ఏయ్ ఏందే, నోటికి మాటలు బాగానే వస్తానాయి, ఎవరు ఉన్నది లేని తెలుస్తలేదా? నేను మొదలే అనుకున్నానే మీరు గిట్లనే కూర్చుంటారు పని చేయక పాట చేయక అనుకున్నా. నేను అనుకున్నట్టే చేసిర్రు. అక్క లొల్లు ఎందుకు? పా పోయి గడ్డి వీకుదాం. పాయే, ఎంత చేసినా చెయ్యండి. ఏయ్ నువ్వేటే మమత, పోయి ఆడ పంపు పోతుంది, ఆ మోటార్ బంద్ చేయపో. సప్నా నువ్వు అటు పో. కోడలుగా మాకే విలువ లేదు, ఇంకా పనులకేం విలువ ఉంటుంది? అన్నా, అది మోటార్ బంద్ చేయడానికి ఆ ట్రాన్స్ఫారం కాడికి పోతుంది. ట్రాన్స్ఫారం కాడ వైరు కత్తిరించి మనం తొవ్వలేసినాం. ఆ వైరు దొక్కంగానే అది కరెంటు షాక్ వచ్చి సత్తది. చూసేటోళ్ళందరూ పొలం పనికి వేయింది, వైరు కరెంటు షాక్ కొట్టి సచ్చింది అనుకుంటారు. మన మీదికి రానే రాదు. అంతే చెల్లె, కరెంటు పెట్టవేంది, కరెంటు షాట్ కూడా సచ్చింది అనుకుంటారు అందరూ. పదామా మన ఇంటికి పోదాంపా. పా అన్న, దాన్ని సాగువారు తిన్నాక మనం సంబరపడదాం. ఏమైందక్క? మోసపోసుకుంటే ఎందుకు ఉరకత్తున్నావు? నువ్వు కరెంట్ కాడికి ఓకే. ఎందుకక్క కరెంట్ బంద్ చేసి నేను అత్త? నువ్వు అత్తేమవుతా, నువ్వు అటు పోకు. ఎందుకక్క ఇప్పుడు కరెంట్ బంద్ చేయక పోతే అత్తమ్మ నా మీదకి లొల్లి పెడుతుంది. అది కాదేమవుతా, అక్కడ వైర్ ఫెయిల్ అయ్యి. వైర్ ఫెయిల్ అవడేందక్క? అత్తమ్మనే కదా కరెంట్ బంద్ చేసినామన్నది. ఆ వైర్ ఫెయిల్ చేసింది కూడా అత్తమ్మనే. అవన్నీ నేను తర్వాత చెప్తా, నువ్వు ఇంటికి రా. రాదే అక్క. ఏమైంది? నిన్న పొలం కాడ కరెంటు పెట్టాలి కానీ పోతే కరెంటు పెట్టనీయలేదు, మళ్ళీ గుంజుకొచ్చినావు చేయబట్టి. అసలు కరెంట్ ఎందుకు పెట్టనీయలేదు? ఇంటికి వచ్చినాక ఏదో చెప్తాను. ఏమైందక్క? సప్నా
బాదా ఏం చేస్తారా ఇద్దరికిద్దరు ముచ్చట్లు పెడతారు? ముచ్చటేం లేదత్తమ్మా, కంకులు ఎండ పెడదామని తీసుకోవడానికి వచ్చిన. ఎండకు పెట్టేదానికి మరి నిలబడి ముచ్చట్లు పెడతాను. అదేం లేదత్తమ్మా. అవునా మమత, నిన్న కరెంటు పెట్టలేదట, ఆ నీళ్లు కూడా పోయలేదట. పక్క కొండలు చూసి నాకు చెప్పిరు. ఎందుకు పెట్టలేదా కరెంటు? అది అత్తమ్మా నిన్న మమత కరెంటు పెట్టడానికి పోయినప్పుడు కరెంటు వేయదు అత్తమ్మా, అందుకే అది కరెంటు పెట్టలే కదా అని మమత. అవునత్తమ్మా, కరెంటు పోయింది. సరే, ఇద్దరు ముచ్చట్లు పెట్టుడు బాగా చేసి పని చేయండి. సరే అత్తమ్మా. ఏమైందక్క? అత్తమ్మతోని కరెంటు పోయిందని ఎందుకు అబద్ధం చెప్పినావు? అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థమైతే లేదు. మమత, నిన్న మన షేర్ కాడికి పోయినప్పుడు అత్తమ్మ ముత్యం బాబు కలిసి కరెంటు కాడికి పోయి కరెంటు పైన కట్ చేసిందే. అక్కడికి పోతే నువ్వు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోవాలని చూసేది. అందుకేనే నేను కరెంటు పెట్టడానికి పోకన్నది. ఇప్పుడు మనం కరెంటు పెట్టలేదని తెలిసిందనుకో అత్తమ్మ మనని బతకనియదే. అందుకే కరెంటు పోయిందని అబద్ధం చెప్పమన్నా. కరెంటు పెట్టడానికి పోతే చచ్చిపోదు నాక ఈ పాటికి. మధు కదా అక్క? ఈ టైంలో మదేంది ఇప్పుడు వచ్చిండు? కనీసం అత్తున్నాను కూడా ఫోన్ చేయలేదు. మధుకు ఫోన్ చేసి నేనే రమ్మనేమో అంతా. నువ్వు రమ్మన్నావా? ఎందుకు అక్క? మమత, నువ్వు ఇంకా ఇక్కడనే ఉంటే అత్తమ్మ నిన్ను బతకనియదే. ఆమె అనుకునేది సాధించేదాకా నేను విడిచిపెట్టది. అందుకే నువ్వు మధుతోటి పోతామని మధును ఫోన్ చేసి వినిపించింది. మధు, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను వదిన. ఏమైంది వదిన? ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మను. అమ్మకి ఇట్లా రమ్మన్నా. ఏమన్నా పైన? అది కాదు మధు, అమ్మేం రమ్మనలేదు. నేను రమ్మన్నా అన్న విషయం అమ్మకు తెలియదు. మరి ఏంటిది వదిన? మధు, నీకు ఎట్లా చెప్పాలనో నాకు అర్థమవుతుంది. అది నువ్వు మమతను తీసుకొని పో మధు. ఎప్పటికైనా ఇది నీతో ఉండేదే కదా, అదేదో ఇప్పుడు తీసుకొని పో. దాన్ని ఇక్కడ ఉంచకు. ఏంది మమతను తీసుకోవాలి? అది ఇక్కడ ఉంటే మీకు ఏం ఇబ్బంది అవుతుంది వదిన? ఊకే తీసుకో అని ఫోన్లు చేస్తారు, ఇబ్బంది పెడతారు. అన్న లేడనే కదా దాన్ని ఇక్కడ ఉంచిపోయింది. ఇంత పనికి ఆసర అవుతుందని ఇన్ని రోజులు అమ్మకే ఇష్టం లేదనుకున్నా, మీకు కూడా ఇష్టం లేదు. అది ఇక్కడ ఉంటే మేము ఏం తింటానో అంతగానో మీకన్నా ఎక్కువ. ఇది చెప్పడానికి నేను అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నది. నేను ఇంకేదో పని అనుకుని నీ పెట్టేస్తున్నా. ఎక్కడో అక్కడ పోయినాక ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? వెనుక ముందు ఏం తెలుసుకోకుండా అక్కతో మాట్లాడే పద్ధతేనా ఇది? అక్క ఫోన్ చేసి రమ్మన్నట్లా ఏం తప్పేం లేదు. మీ అమ్మ ఏం చేసిందో ఏం చెప్తుందో నీకు తెలుసా? మామ ఏం చేసిందే? ఊకే తీసుకో అని అంటే ఏమన్నట్టు? నీకేం తెలియదు? సపడకుండా నీకేం తెలియదు. నన్ను చంపడానికి ఎన్ని ప్లాన్లు అవుతుందో తెలుసా నీకు? నీ చచ్చిపోతే నీకు మంచి పెళ్లి చేద్దామని చూస్తుంది. పెళ్లి చేసిన కట్నంతో మంచిగా ఉండాలని చూస్తుంది. ఎందుకంటే నీకు కట్నం తీసుకురాలేదు కదా, ఇవన్నీ చూసుకుంటే నీ ఇంట్లో ఎట్లా ఉండాలి? అందుకనే అక్క నా బాధ భరించలేక నీ ఫోన్ చేసి పంపించింది. అక్క మాట్లాడినంత తప్పే ఉన్నది. అమ్మా మదిన, ఏం జరిగిందో తెలియక నేను బాధ పెట్టినా, నీ మీద కోపడ్డా. నన్ను క్షమించు వదిన. నా పిల్లాన్ని ఏం చేద్దాం అనుకుంటానే? ఎంత ఇష్టం లేనంత మాట్లాడా మనిషిని చంపాలనుకుంటావా? నీ పెళ్ళాన్ని నేనెందుకు చంపుతారా? నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? ఏందే ఎప్పుడు వచ్చినామని అడగాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు వచ్చినామని అడుగుతున్నావు ఏంది? అంటే నేను ఇంటికి రావాలా? నేను ఇంటికి వచ్చిన ఇష్టం లేదా? నా పిల్లని నేను ఉన్నా తెలుసా? అసలు నీ ఉద్దేశం ఏంది? కరెంటు షాక్ పెట్టి చంపుతావా? నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? కరెంటు షాక్ పెట్టి సంపించుడా? నీతోని ఎవరన్నారా? నేను కరెంటు షాక్ పెట్టించుడేంద్రా? నేనా? నువ్వే దాన్ని చంపి కట్నం ఎక్కువ తెచ్చే దాన్ని చేస్తున్నావు చూసినావు. నాకు అన్ని తెలిసే. నువ్వు గిజాని దాన్ని అనుకోలేదు. అత్తమ్మ,
కొడుకును ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు నన్ను చంపాలని చూస్తావా? ఎంత నా మీద కోపం ఉన్నా ఎప్పటికైనా దగ్గరికి తీస్తావన్న ఈ భరోసా ఇంట్లో ఉంటున్నా నేను. అట్లాంటిది కరెంటు షాక్ పెట్టి చంపిస్తావా? ఇప్పుడు అదే కరెంటు ని ముట్టుకొని ఉంటే ఇలా బతుకుతున్నా నేను. ఎవరు చస్తే అత్తమ్మకైందే. అత్తమ్మకు మనుషుల కంటే పైసలు ముఖ్యం. ఏ వాడంటే ఏదో తెలియక మాట్లాడింది, నువ్వేదే బాగా మాట్లాడతాను. నీ కరెంటు పెట్టి చంపిస్తానది నీకు తెలుసానే? నువ్వు చూసినావానే? నువ్వు కాదా అత్తమ్మ? నువ్వు అనుకోలేదా? ముత్యం బాబుతో నువ్వు మాట్లాడిందంట నేను ఇన్నట్టమ్మా. అందుకే మమతను కరెంటు ముట్టుకోకుండా చేసిన. ఆశకు అద్దుండాలమ్మా. దాన్ని చంపి వేరే పెళ్లి చేద్దామని చూసినాం. అది చచ్చిన బాధ నేను ఏమైనా చేసుకుంటే ఎట్లుంటేనే. ఎవరికేమైతే కాదు, మీ అమ్మకు పైసలు ఉంటాయి. అత్తమ్మ పెద్ద కొడుకును కూడా పిలిపి ఆయనకు కూడా ఒక పిల్లని చూసి పెళ్లి ఇంకెక్కువ సక్కమంటుంది అత్తమ్మ. అప్పుడు నువ్వు పైసలతో అంతా ఉండొచ్చు. అమ్మ నీ స్వార్థం కోసమే అన్న దేశం పంపించింది. అన్న పంపించిన పైసలను ఖచ్చితంగా, కానీ ఒక్కనాడు వాళ్ళని ఎదిరించి మాట్లాడిందా? వదిన గుణం మంచిది కాబట్టి ఇన్ని రోజులు నీకు నేను వదినకుంటే వదిన స్థానంలో నువ్వు, నీ స్థానంలో వదిన. ఇంత ఘోరంగా ఆలోచిస్తామని అనుకోలేదు. ఉండే అమ్మా, ఇక్కడనే ఉండు. ఎప్పుడు ఆస్తులు అంతస్తులు అనుకుంటూనే ఉండు. కన్న కొడుకు నీకు అవసరం లేదు, పైసలనే బతుకు. వదిన నువ్వు మీ అవగారింటికి పోవాలి, నేను దీన్ని తీసుకుని ఎక్కడన్నా బతుకుతా. బాయ్. అరే ఆగ్రహ కొడుక, చిన్నప్పటి నుంచి పైసలలో పుట్టి పైసలలో పెరిగిందిరా. నా అవ్వగారు ఉన్నోడు మనుషులతోని మెదిలే కన్నా పైసలలోనే ఎక్కువ మెదిలేదురా. ఆ పైసా అహంకారంతో ఇదంతా చేసిన. సప్న, మమత, ఈ పైసా మైక ఉండే మిమ్మల్ని బాధ పెట్టింది. మీరందరూ వేరక్క నేనెవరి కోసం బతకాలిగా? ఇదంతా నేను ఏం చేసుకోవాలి? నీ మీద పెట్టుకోయి, మేము ఎందుకే ఉన్నాడు ఇక్కడ. అన్న పోయి ఎన్ని రోజులు అవుతాను దేశం పోయి. వదిన ఎట్లుంటుంది అనుకుంటాను కదా, కొద్దిగా కూడా ఆలోచన లేదా? ఉండు, పైసలతోనే ఉండు, మేము పోతాం. నాకు ఈ పైసలతో ఏమద్దు. సప్న, నా కొడుకులు దేశం నుంచి రమ్మంటలే. మీరు మంచిగా బతుకుని నాకు బుద్ధి వచ్చింది. అరే ఏడిపోవడం అందరం కలిసి ఉన్నాం. పైసలు పిచ్చి ఉండాలంటమ్మా, కానీ కన్నోళ్ళ కంటే ఎక్కువ కాదు. నాకు ఇక్కడ ఉండాలంటే మనసు ఒప్పుతలేదు. అత్తమ్మ ఏ క్షణం లేని ఏమని చేస్తుంది. ఒక్క పూట తిన్నా మంచిదే, మరి వెనక నువ్వే బతుకు తప్ప. మమత, నీకు దండం పెడతాను, ఇట్లా మాట్లాడకే. నేను మెదిలిన తీరు తప్పేనే. ఇదంతా పైస కోసమే చేసింది. మీరందరూ వేరక్క నేను ఎవరి కోసం బతకండి. ఇదంతా ఏం చేయాలి? నాకు బుద్ధి వచ్చింది, ఎటు పోకుర్రే. మీకు అంతగా కోపం వస్తే నన్ను 4 మాటలు అనుకుంటే మీ బుద్ధి తీరడానికి తిట్టుర్రే, నేను పడతాను. కానీ ఇంట్లోకి వెళ్ళిపోతాను మాట్లాడు. సప్న, పెద్దోని దేశం నుంచి రమ్మంటనే అందరం కలిసే ఉంటామే. నా కళ్ళ ముందటే ఉంటుండే. అరే చిన్నోడా, అందు బిడ్డ చెప్పురా, ఏడికి పోమంటారా? నీకు దండం పెడతారా? నాకు బుద్ధి వచ్చిందిరా. అందరం బిడ్డ. నా లెక్క పైసల కోసం ఆలోచించేటోళ్ళు ఇకనన్నా మారుండి. పైసలు పోతే దొరుకుతాయి గాని మనుషులు పోతే దొరకరు. మీరే ఆలోచించుకోరు.